గుంటూరు జిల్లా మామిళ్లపల్లి, దండమూడి, కట్టెంపూడి గ్రామాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కావాలని అడిగినట్లు పెమ్మసాని తెలిపారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 25,000 సిమెంట్ రోడ్లు వేసినట్లు గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను అడిగితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగోలేదని, అందుకే ఏపీకి రావడంతో లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ సడక్ యోజనలో కూడా సిమెంట్ రోడ్లకి అన్ని వేల కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చే మెకానిజం ఎక్కడా లేదు. అది వాళ్ళందరూ కూడా కలిసి కష్టపడి తెలివితో చేస్తే ఆ రోడ్లు వచ్చినాయి మీ అందరికీ కూడా. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తిగా వదిలేసి ఆ నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక, అదేవిధంగా ఇవే కాకుండా ఇంకా చాలా నిధులు ఉన్నాయి. హౌసింగ్ స్కీమ్ కానీ వేరే నిధుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మెజారిటీ స్కీమ్స్లో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇందులో వాళ్ళు ఇచ్చే 60% 20-20-20 చొప్పున అంశాల వారీగా ఫస్ట్ 20% వర్క్ చూపించిన తర్వాత మిగిలిన 20% ఇస్తారు మనం డబ్బులు కంట్రిబ్యూట్ చేశాక. వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు 20% ఇచ్చారు, వీళ్ళు ఆ 20% లాక్కున్నారు. వీళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఇవ్వపోయేటప్పటికి తర్వాత రావాల్సిన 40% రాక ఆ నిధులను సక్రమంగా ఉపయోగించుకోలేక ఈరోజు ఇటువంటి అధ్వాన్నమైనటువంటి పరిస్థితిని మనం గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. గ్రామీణ సడక్ యోజనలో కూడా సిమెంట్ రోడ్లకి